హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన కమ్మటి పెసరట్లను చాలా సింపుల్గా ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి పెసరట్లను ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులోకి ఒక చిన్న కప్లో అల్లం పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ వేసుకుని పెసరట్టు ముక్కని ఉల్లిపాయలతో కలుపుకుని ఈ పచ్చడిలో ముంచుకుని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందుగా దీనికోసం ముందు రోజు మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాసున్నర పెసలు వేసి ఇందులోకి నిండా మునిగేలాగా వాటర్ వేసి రాత్రంతా మనం ఈ పెసల్ని బాగా నానబెట్టాలన్నమాట. పెసలు ఎంత బాగా నానితే మనకి పెసరట్టు అంత బాగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత రోజు పొద్దున్నే మనం ఈ పెసరపప్పుని బాగా వాష్ చేసి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక అరచెక్క అల్లం ముక్కని ముక్కల కింద కట్ చేసి ఈ మిక్సీ గిన్నెలో వేసి ముందుగా మనం వాష్ చేసి పెట్టిన పెసలైతే ఈ మిక్సీ గిన్నెలోకి వేసి తర్వాత ఇందులోకి పై అంతా కొద్దిగా వాటర్ వేసి మూతతో క్లోజ్ చేసి కచ్చా బిచ్చా కింద ఈ పిండినైతే చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలోకి అయితే ఆడుకుని పక్కకి తీసుకోవాలి. పెసరట్టు మనకి కమ్మగా రావాలంటే బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చా బిచ్చా కింద ఆడుకోవాలి. ఇలా బ్యాచ్ వైజ్ గా పిండి అంతా ఆడుకుని ఒక గిన్నెలోకి అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసి చేత్తో గానీ గరిటెతో గానీ మొత్తం ఈ సాల్ట్ అంతా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనము మినప్పిండిలాగా అండ్ దోసల పిండిలాగా నానబెట్టకలొద్దు. డైరెక్ట్ గా మనం మిక్సీలో ఆడేసుకుని తర్వాత మనం పెసరట్లు వేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా వేడిగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక గరిటెన్నర పిండి తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే గరిటెతో మొత్తం రౌండ్ గా ఒక షేప్ వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఇలా అట్టుని వేసినప్పుడు స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుద్దంటే వేగినట్టు అనిపిస్తుంది కానీ పచ్చి పచ్చిగా ఉండి అసలు వేగదనమాట. ఇలా మొత్తం రౌండ్గా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చేత్తో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పెసరట్టు పైన మొత్తం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర అయితే జల్లుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఉంటే ఆయిల్ లేకపోతే గీ. పైన మనం ఆయిల్ కన్నా కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటే కావాలంటే మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా కింద మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక అట్లోస్ తీసుకుని రెండో వైపు కూడా బాగా కాలేంత వరకు ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాగా కాలితేనే టేస్ట్ అది బాగుంటుంది. సో ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని మొత్తం మనం ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా వేడివేడిగా పెసరట్లన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా చింతకాయ పచ్చడి వేసుకుని వేడివేడి పెసరట్టు ముక్కలో ఈ చింతకాయ పచ్చడి కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.